అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. మంత్రి ఆనంకు స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా స్వాగతం పలికారు. మంత్రి ఆనంతో పాటు ఆనం తనయ లీలా కైవల్యారెడ్డి, సీనియర్ నేత తాళ్లూరి గిరినాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు అందిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రిని ఆశీర్వదించారు. అనంతరం ముస్తాపురంలో 34 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ ట్రైన్లను మంత్రి ఆనం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రచ్చబండ వేదికగా మాట్లాడుతూ ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు కార్యక్రమం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. నేను రెండు కాళ్ళు ఆపరేషన్ జరిగింది సార్ కరోనాలో. అమ్మాయి పంపి చదివించి సోమత లేదు ఆయనకి. సీట్ రాలేదు కదమ్మా, మెరిట్లో రాలే. తర్వాత నేను మాట అవునా? ఎప్పుడో నువ్వు చిన్నపిల్లప్పుడు కట్టించుంటావు ఇల్లు. నువ్వే ముసలాం అయిపోయి ఇల్లు కూడా ముసిలిది కదా. కొత్త ఇల్లు ఇస్తాం, కట్టుకోండి. ఇల్లు పడిపోతా ఉంది సార్, ఏం లేదు. అందుకని కొత్త ఇల్లు ఇద్దాంలే, కట్టించుకో. అవునా? మరి ఇల్లు ఎట్టయితే కొత్త ఇల్లు ఎవరు కట్టుకుంటారు ఇప్పుడు? ఇల్లు ఉండారు, వాళ్ళు కడతారా? మా ఆయనకి కూడా ఇన్ రాదు, పింఛన్ కూడా. చిన్నపిల్ల ఎవరు? మా ఆయనే. పెన్షన్ వస్తుందా? 4000 అంతే కదా. అయితే ఆయన చెముడు ఇన్ రాదు. అవునా? బొత్తిగా ఇన్ రాదు. 4000 వస్తుంది కదా, అది వినపడుతుందా? అది ఎవరన్నా చెప్తే. అవునా? ఆ సీను పంపిస్తా, చెప్తుంటాడు. ఇవి ఉన్నాడు, చెప్తాడు. సదరం సర్టిఫికేట్ చేపిస్తాను. ఏంటి ఇంకా దగ్గరికి పో. దగ్గర ఇప్పుడు ఎన్టీఆర్ ఇల్లు ఇస్తాం, వాటిల్లో కట్టుకోండి. మీరు కూడా అప్లికేషన్ పెట్టండి సచివాలయంలో, మున్సిపల్ ఆఫీస్లో కూడా చెప్పండి, కొత్త ఇల్లు ఇస్తాం. చేస్తారులేమ్మా. ఎప్పుడు కట్టారు ఇది? 32 ఏళ్ళు సార్. పాత కాలనీలో వచ్చినాయా? ఇప్పుడు ఎన్టీఆర్ ఇల్లు ఇస్తాంలే, వాటిల్లో కట్టుకోండి. మీరు కూడా అప్లికేషన్ పెట్టండి సచివాలయంలో, మున్సిపల్ ఆఫీస్లో కూడా చెప్పండి, కొత్త ఇల్లు ఇస్తాం. ఏమ్మా మీకు ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుందా? గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా మీకు? తీసుకుంటున్నారా ఉచిత గ్యాస్ సిలిండర్లు? ఏమన్నా రైతు వారీగా ఇది ఉందా? రైతు వారి లేదు కదా, పొలం లేదు. ఎంతమంది అమ్మా పిల్లలు అమ్మఒడికి? ముగ్గురికి వస్తుందా? ముగ్గురికి. ఎదురుకొచ్చేది ఈ సంవత్సరం ఎదురుకొచ్చేది 3 పాప కూడా వచ్చేసి 3 పాప కూడా ఈ సంవత్సరం నుంచి.
తల్లికి వందనం దీంట్లో 69,000 వచ్చింది ఇప్పటికి మీకు, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కలిపి. వెరీ గుడ్. హైఫై హైఫై ఈ హ్యాండ్ ఇక్కడ కూడా వస్తుందా? గ్యాస్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఎన్ని విడతలు తీసుకున్నారు? ఎన్ని సిలిండర్లు తెచ్చుకున్నారు? రెండేమి కాదు, పోయిన సంవత్సరం నుంచి ఇస్తున్నప్పుడు ఇది 4వ 5వ రావాలి మీకు, లేదా? అంటే 2 సరిపోతున్నాయా మీకు? ఓకే, అయిపోతే మళ్ళీ పోతారు. ఓకే, అలాగే. తల్లికి వందనం వచ్చింది కదమ్మా, ఈ సంవత్సరం వచ్చింది. అన్నదాత సుఖీభావ, మీకు పొలాలు లేవు కాబట్టి అది ఇవి అక్కర్లేదు, ఇక్కడ ఉండేది చెప్పు. మొత్తం 2 సంవత్సరాలు కలిపి మీకు 28,000 వచ్చింది. వచ్చిందా? గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారా? అడుగు, ఉందా వాళ్ళకి? అసలు మీకు అసలు క్యాన్సర్ కనెక్షన్ లేదా? మరి వంట ఎట్లా చేస్తున్నావు? కట్టెలు పొయ్యా? ఓకే, గ్యాస్ కనెక్షన్ కూడా అప్లై చేసుకోవాలి. అట్లే. ఓకే అమ్మా. ఉచిత బస్సులో పోతున్నారా? బాగుపోతున్నారు ప్రయాణం. ఏ ఊరికా? అది పాంప్లెట్ ఇవ్వండి. పట్టుకోరాదా కాసేపు? రేవూరు మైమూరు చేస్తాం సార్. అది అయిపోయిన తర్వాత అంటే ఎన్ని రోజులు పడుద్ది అక్కడ? ఒక నెల లోపల ఇక్కడ స్టార్ట్ చేస్తారు పని, సరేనా? అవి వదిలే, మీకు పని అడిగారు చెప్పాను, ఆ పని చేస్తారు, మిగతా పనులు తర్వాత. మీరు వాళ్ళని తీసుకొచ్చి నెల రోజుల లోపల ఇక్కడ పని మొదలు పెట్టాలి. నువ్వు మొదలుపెట్టి నాకు వచ్చి చెప్పు. సందర్భంగా తెలియజేస్తూ మొదటి రోజే ఇంత ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇంకా కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తీసుకుపోయే కార్యక్రమానికి ఇక ఈరోజు శ్రీకారం చుట్టామని, ఇది 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా కూడా పని జరుగుతూ ఉందని చెప్పి మొదలుపెట్టామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.